दीक्षित अचल सद्गुरु ब्रह्म महाराज की जय। भागवत कृष्ण देशिक सद्गुरु ब्रह्म महाराज की जय। दयानंद शेख बुरहानुद्दीन सद्गुरु स्वामुల వారికి जय। शिलार बीबी अम्मवारी की जय। निजानंद मिट्टपल्ली सत्यनारायण सद्गुरु ब्रह्म महाराज की जय। माता चंद्रमांब सद्गुरु मात की जय। श्री नित्यानंद संकोज रामचंद्रयाचार्य सद्गुरु ब्रह्म महाराज की जय। सच्चिदानंद संकोज सावित्रमांब सद्गुरु मात की जय। नित्यानंद मिट्टपल्ली कृष्णमूर्ति सद्गुरु ब्रह्म महाराज की जय। सुगुण कुमारी अम्मवारी की जय। समस्त कोटि गुरुभक्त मंडल की जय। श्री कृष्ण परमात्मा की जय। जय बोलो सद्गुरुनाथ महाराज की जय। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मन्नाथो श्री जगन्नाथो मद्गुरु श्री जगद्गुरु ममात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः। आकावरपु रामाचार्यं प्रियशिष्यं पूर्णबोधकं संकोदु रामचंद्रयाचार्यं नित्यानन्दं गुरुं भजे। अस्मद्गुरु समारम्भां कृष्ण सान्दीपमध्यमां श्री महाविष्णु पर्यन्तां वंदे गुरु परंपरं। जय सद्गुरु ब्रह्म महाराज की जय। మా స్వగ్రామం కూసుమంచి మండలం పోచారం ఖమ్మం జిల్లా. మరి అక్కయ్య గారు మరి మా నాయనగారి మూడవ కూతురు, వారి సేవలో ఉంటూ ఈ మధ్యనే బుర్రకథ నేర్చుకోవాలనే కుతూహలంతో మరి మేము వారికి సహకరిస్తూ వారికి చెప్పినా నాకైనా నేనే కానీ వేరే గురువు దగ్గరికి పోలేదు. సరే దాన్ని ప్రయత్నం చేద్దామని, భగవద్గీతలో మాకు అంత అనుభవం లేదు కానీ ప్రయత్నించి చూద్దామనేది ఆ కృష్ణ పరమాత్మని వేడుకోవాలని ఆ కృష్ణుడి దగ్గరికి వచ్చింది. జై సద్గురు బ్రహ్మ మహారాజ్కి భగవద్గీత అనే బుర్రకథ ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠేశ ముక్తావళీం గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. జై సద్గురు బ్రహ్మ మహారాజ్ కి జై. శ్రీకృష్ణ పరమాత్మ కి జై. శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగం. కౌరవద్యూతాపకార ఫలంబు 12 వత్సరములు అనుభవించి అజ్ఞాతవాస చర్యావిధి విరటుని బ్రోల వత్సర మొండు బుచ్చి పిదప సంధికై కృష్ణుని సామజపురి కంపి విఫలులై మరి యొక్క విధము గనుక సామంతరాజుల గత చేర్చుకొని యుద్ధ సన్నిధులై ఆ కురుక్షేత్రమునకు పాండవానీక మరిగిన బండనంపు సరణి తెలుపంగ నేగిన సంజయునకు కపట కపట దుర్యోధన ప్రియకాంక్షి అయిన అంధ భూపతి మెల్లగా అడిగనిట్లు
భగవద్గీత గానము పావన గంగా పానము భగవద్గీత గానము పావన గంగా పానము. అన్నయ్య, కథకు ముందు దైవాన్ని స్తుతిస్తారే, మీకు అలాంటి ఏమైనా భక్తి లేవా? అమ్మా లేకేమి, మాకు తల్లి తండ్రి గురువే దైవం గనక మా గురు ధ్యానము చేసి కథారంభం చేస్తాను, శ్రద్ధగా విను. వందనమయ్యా సంతోషు రామచంద్రాచార్య వందనమయ్యా. వందనమయ్యా సంతోషు రామచంద్రాచార్య వందనమయ్యా. మీ దైవ స్తోత్రం. అది ఎలా అంటే అక్కయ్య చిన్నప్పుడు బడికి పోతుంటే ఏమైందంటే పిల్లలందరూ బడిలో పోయారు కదా, ఆ పంతులు గారు ఏం చెప్పాడంటే పిల్లలారా గురువు గారు అంత దూరం ఉండగానే నమస్కారం సార్ అని చెప్పాడు వాళ్ళకి. అది నేర్పింది అది. మరి చెప్పేవారికి ఏమైందంటే ఒక రోజు పిల్లలందరూ ఆ ఒంటెలు వెళ్ళినప్పుడు అందరూ బయటికి పోయారు. బయటికి పోయి బావి ఉంది, దాని చుట్టూ చిన్నపాల చెట్లు ఉన్నాయి, చిన్నపరకాయలు ఉన్నాయి. ఇట్లా కోద్దామంటే వచ్చినట్లేదు. అప్పుడు ఈ పంతులు గారు బయటికి వెళ్ళిందట. ఏం పిల్లలారా ఇక్కడ వెళ్ళేస్తున్నారు అంటే ఆయన చిన్నపరకాయలు అయితే ఉన్నాయి, కోతా అంటే వీలు పడట్లేదు. మీరున్నారా అండి?
అని గురుగారు ఇచ్చారు. ఆ గురుగారు వైష్ణవాల కాలు పోయి ఆ బండిని బావిలో పడ్డాడు. అయ్యో ఆ బావిలో పడితే ఏం చేసేది పిల్లలందరూ ఊళ్ళోకి పోయి శాతాన్ని తెచ్చి తాడులో పెట్టేసి గురుగారు తాడు పట్టుకోండి నేను ఇస్తాను పట్టుకుంటారు పిల్లలు. పట్టుకునే వరకు గుంజుడు పిల్లలు. మరి దగ్గర కూడా నమస్కారం చేయాలి. నమస్కారం సార్ అని అయ్యో అమ్మా, నా గురు ప్రార్థన కంటే మీ గురు ప్రార్థన చాలా బాగుందమ్మా. అయితే కథారంభం చేస్తాం, శ్రద్ధగా వినండి. భగవద్గీత గానము పవన గంగా పానము క్షేత్రమైనటువంటి కురుక్షేత్ర యుద్ధ రంగంలో మా పుత్రులైన దుర్యోధనాదులు మరియు మా తమ్ముని కుమారులైనటువంటి పాండురాజు కుమారులు ఏమి చెప్పారో చెప్పుమని ఆ ధృతరాష్ట్రుడు అడుగగా ఆ సంజయుడు ఏమంటున్నాడంటే, రాజరాజ మహారాజా కౌరవ రాజా విమయ్యా మహారాజా కౌరవ రాజా విమయ్యా పాండవ సైన్యము వ్యూహము మాదిరి పన్నియుంట చూసి ఆ దుర్యోధనుడు వెంటనే వెళ్ళెను ద్రోణ సమీపముకు. ఆ పాండవ సైన్యం వ్యూహంగా మారినటం చూసి ఆ దుర్యోధనుడు వెంటనే వెళ్ళి ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి ఏమంటున్నాడయ్య అంటే, రాజరాజ మహారాజా కౌరవ రాజా విమయ్యా సర్వసంభవ పాండవ సైన్యం చూసావా, మార్చున సమ్ములై అడుగుతున్న వారు సాక్షి కుంతి బోధుడు చైతానుడు ఉత్తముడు కాశీరాజు యుధమన్యపతే అవనికులు ద్రౌపది పుత్రులు అభిమన్యాదులను అయ్యా ప్రముఖ వీరులు మహారథులను బలవంతులు గలరు. ఆ పాండవ సేనలో ఎవరెవరు ఉన్నారంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, దృష్టకేతువు, మృచ్చవిపుండు, ద్రుపదుడు, పురజిత్తు, శైపుడు, సాత్యకి, కుంతిభోజుడు, చకితానుడు, ఉత్తమోదుడు, కాశీరాజు, యుధామన్యనుపతి, ఆ విలువిద్యాపరులైనటువంటి అభిమన్యాదులు, వారు కాకుండా ఇంకా కూడా ప్రముఖ వీరులు కూడా మహారథులు కూడా ఎంతో మంది కూడా ఆ పాండవ సైన్యంలో ఉన్నారమ్మా. అప్పుడు ఏం జరిగిందంటే పాండవ సేనలో వీళ్ళంతా ఉన్న విషయం అయితే కాదు యుద్ధరంగంలో జాగ్రత్త పడటానికి హెచ్చరించటం అన్నమాట. అయ్యా తందానే తందానే తందానా మన సైన్యంలో ముఖ్యుల తెలిపేరా తాము భీష్ముడు కర్ణుడు కృపడు అశ్వత్థామ పూరిశగుడు జయచంద్రుడు వికర్ణుడు అనిమితమైతో ప్రాణాలను నాశనమరింప అయ్యో పోరాటములో చేరినారయ్యా పురులు మీరంతా. ఇక మన సైన్యంలో అనగా కౌరవ సైన్యంలో ఎవరెవరు ఉన్నారంటే
ధృతరాష్ట్రుడు, తర్వాత భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, భూరిశ్రవుడు, జయద్రంధుడు, వికర్ణాదుడు వారి వారి ప్రాణాలను లెక్క చేయకుండా ఆ యుద్ధరంగంలో పాల్గొన్నారమ్మా. ఒకసారి ఆ దుర్యోధనుడు భీష్ముని వైపు చూశాడు. వెంటనే ఏమంటున్నాడంటే, రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా, రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా. భీష్ముడు వెంటనే మురిసి పొంగినాడు. అయ్యా దుర్యోధనుడు సంతసించుటకు బుం బుం బుంబలతో, అయ్యా శంకరాధముడు చేసినాడు నిశ్చయమయ్యేనా. అయ్యో కౌరవ సేనలో శరీరములు గమ్ముకున్నవంటే, అయ్యా పణవాహనము పుణ్యాకాశము బద్దలు చేశాయి. ఆ క్రూద్ధుడైనటువంటి భీష్ముడు వెంటనే మురిసి పొంగిపోయి ఆ దుర్యోధనుడు సంతసించే విధంగా భుం భుం భుంబనచు శంఖనాదాలను చేశాడు. ఆ శంఖనాదాలను చేసేవారికి కౌరవ సేనలో భేరీరవాలు మ్రోగింది. అప్పుడు భూమి ఆకాశం బద్దలు చేసేది. అప్పుడు ఏం జరిగిందంటే, అయ్యా తెల్ల గుర్రముల రథములు దోలే నల్లనయ్య దోసే, అయ్యా తెల్ల గుర్రముల రథములు దోలే నల్లనయ్య చూసి, అయ్యా పాంచజన్యము మోగించలనే పాకుడు తల ఎత్తే, అయ్యా దేవదత్తమను శంఖమును జను చిప్పులేకపోయా. ఆ తెల్ల గుర్రాల రథాన్ని దోలే నల్లనయ్య అనగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ తనకున్నటువంటి పాంచజన్యం అనే శంఖాన్ని పూరించగానే ఆ ప్రార్థుడు అర్జునుడు లేచి తల ఎత్తి చూసి తనకున్నటువంటి దేవదత్తం అనే శంఖాన్ని ఉదాడు. అప్పుడు ఏం జరిగిందంటే, అయ్యా తందానే తందానే తందానా అనంత విజయం అధిష్ఠురుండు పౌండ్ర శంఖమును భీమసేనుడు సుఘోష శంఖము నకులుడు జను మణిపుష్పకమును సహదేవుండు కాశీరాజు కృష్ణదుర్యుడు తమ తమ శంఖాలన్నిటి ఒకటే దాటిగను జారు. అయ్యా ప్రపంచమంతా నిత్యాగులు ప్రతిధ్వనించాయి. కౌరవ సేన గుండెలు పెంచి గబగబలాడాయి. ఆ పౌండ్ర శంఖాన్ని భీమసేనుడు, అనంత విజయాన్ని ధర్మరాజు, నకులుడు, సహదేవుడు వీరికి ఉన్నటువంటి శంఖాలని కాశీరాజు, దుష్టదుమ్ముడు వీరందరూ కూడా ఒకటేసారి ధాటిగా ఉదేవరికి ప్రపంచమంతా నిండి ఆ ధ్వనులు ప్రతిధ్వనించాయి. అప్పుడు కౌరవుల సేన యొక్క గుండెలు గబగబలాడిపోయి అప్పుడు యుద్ధానికి తయారుగా ఉన్న కౌరవ సేనని చూసి అర్జునుడు విలునెక్కు పెట్టి శ్రీకృష్ణునితో ఇలా అంటున్నాడు, అయ్యా చిత్తగించు మా నాది మనమినే శ్రీనివాస శౌరే కంగా. రెండు సేనల మధ్యన మన రథముండని మొక్కేస్తా. దుర్యోధనుడికి ప్రియం కోరిన దొరలెవరున్నారో కంగా. అయ్యా వారుల దూషట కన్నుల నిండా వరుసగాను నేను కంగా. ఎవరితోనే పోరవలయునో ఎరగవలను ముందే కంగా.
ఓ శ్రీకృష్ణ ఆ. బావా ఆ. నా మనవి ఒకసారి వినవయ్యా. అవును. రెండు సేనల మధ్యన మన రథాన్ని ఆపినట్లయితే ఆ. ఆ దుర్యోధను ప్రియమ కోరినటువంటి దొరలు ఎవరెవరు ఉన్నారో ఆ. ఆ యుద్ధరంగంలో పాల్గొనడానికి వచ్చిన వారిని ఆ. వారందరిని నిండా నా కన్నుల నిండా చూసుకొని ఆ. ఎవరెవరితో ఏ విధంగా యుద్ధం చేయాలో ఆ. కాబట్టి ఆ. నేను చూసుకుంటాను బావా. ఆ. నీవు ఆ రెండు సేనల మధ్యన ఆ. రథాన్ని నిలపమన్నాడు. అవును. అప్పుడు ఆ. ఈ ప్రకారంగా కోరే అర్జునుని కోరికపై ఆ. శ్రీకృష్ణ పరమాత్మ ఆ. తెల్ల గుర్రాల రథాన్ని ఆ. రెండు సేనల మధ్యన ఆ. నిలిపాడమ్మా. ఆ. అయ్యా యుద్ధానికి ఏ తెచ్చిన కౌరవ యోధులకు కౌరవ సేన ప్రాణులు లేచి కలయ చూసినాడు ఆ యుద్ధానికి వచ్చినటువంటి కౌరవ సేనలని మొత్తం ఆ ప్రార్థుడు అంటే అర్జునుడు లేచి అందరిని చూశాడు. ఆ. ఏ విధంగానయ్యా అంటే ఏ విధంగా చూశాడన్నయ్య? పట్టణ శీలగి తామృతలోల పావన గుణజాల తండ్రుల గురువుల మామల తమ్ముల నగనతో తండ్రుల గురువుల మామల తమ్ముల నగనతో శత్రుల మిత్రుల పౌరుల చూసి పూర్ణయ్యాడు. ఆ యుద్ధరంగంలో ఎవరెవరిని చూశాడే అంటే ఎవరెవరు చూశాడు? తాతలను, తండ్రులను, గురువులను, మామలను, అమ్ములను మరియు ఆ. ఆ. పుత్రులను, మిత్రులను అందరిని చూసి బోరుమని ఏడ్చాడు. ఆ. అలాంటి దుఃఖంతో ఏమంటున్నాడంటే ఏమంటున్నావన్నయ్య? తగించు మా నాగు మనవిని శ్రీనివాస గౌరీ తన్నా. బావా కృష్ణ నీవలేరు ఈ బంధనముననేను. బావా కృష్ణ నిలువలేను ఈ బంధనముననేను. అయ్యా సర్వాంగము గదిగది వణుకుతూ చెమటలు పోతాయి. ఎన్నెను నోరు చేతి నుండి నా గాడి ఒకటాయి. శతకము పైకు తొలుటకు కూడా శక్తి చాలదయ్యా. బావా కృష్ణ ఈ బంధనంలో నేను నిలవలేనయ్యా. నా సర్వ అంగాలు కూడా గజగజ వణికిపోతున్నాయి. నా నోరు ఎండిపోతుంది. ఈ నా చేతి నుండి గాంధీవము జారిపోతుంది. ఈ శటకముపై అనగా ఈ రథం మీద కూర్చోడానికి నాకు శక్తి చాలదయ్యా. బావా ఎందుకంటే బంధుల గురువుల చంపుకొనుటక బండనము కృష్ణ బంధుల గురువుల చంపుకొనుటక బండనము కృష్ణ నాయకుల చంపి ప్రీతి చంద కలనా
ఆయనర్థముల తన్నిటికి నేనంకురాని నాదా పాపము చేసిన నాకు నరకము ప్రాప్తించుట నిజము యుద్ధము చేయను బాణము బట్టు చూరబందు బావా ఆయుధ తీరు శత్రులు దంపిన అది మంచిదనకు పాలను వదిలి రథముపై తగిల పడ్డాడు బావా కృష్ణ బంధువులను గురువులను చంపుకొనడం ఎందుకయ్యా చేతులు అరగా నా యాప్తులనందరినీ నా చుట్టపక్కలని అందరినీ చంపి నేను ప్రీతి చెందగలనా ఎవరి సుఖాన్ని గురించి యుద్ధం చేస్తున్నామయ్యా ఎవరైతే యుద్ధ రంగంలో పాల్గొంటున్నారో వారే వారి యొక్క ప్రాణధనాలను వదిలి వెళ్ళిపోతున్నారు కదా కులము పెద్దలు లేనటువంటి కుటుంబం కలుస్తాం కదా ఈ అనర్థాలకన్నిటికి కూడా నేనే అంకురాన్ని నేనే బీజాన్ని అవుతున్నా కదా బావా నేను పాపం చేసినట్లయితే నాకు నరకము ప్రాప్తిస్తుంది కదా బావా యుద్ధం చేయను నేను బాణము పట్టను నేను ఊరుకుంటానయ్యా ఎంత ఘోరానికి ఒడిగట్టానయ్యా నేను బావా నేను ఆయుధహీనుణ్ణి శత్రువులు చంపినా పర్వాలేదు అదే నాకు మంచిదనుసు తనకున్నటువంటి అస్త్ర శస్త్రాలను వదిలి రథంపై చక్కిల పడిపోయాడు ఇలా ఉపనిషత్తులు బ్రహ్మ విద్య యోగ శాస్త్రం శ్రీ కృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్ భగవద్గీతలోని అర్జున విషాద యోగము సమాప్తం. జై సద్గురు బ్రహ్మ మహారాజ్ కి నాయనా ఇదంతా మరి ఆ కృష్ణ పరమాత్మ లీల ఆయన చెప్పినటువంటిది. ఎంత విన్నా కూడా ఎంత చేసినా కూడా తక్కువే. మరి అట్లాంటి జ్ఞానాన్ని అందించిన నాయనగారు ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ప్రతిదానికి కూడా నాయనగారు ఎప్పుడు కూడా భగవద్గీతలోని శ్లోకాలను ఆధారంగా చేసుకొని చెప్తాను. దాన్ని ఎట్లా పాడుకున్నా కూడా ఎట్లా విన్నా ఎట్లా నాయన ఎట్లా అన్నారు, ఏమన్నారు పెద్దలు ఆలోచించి ఏమన్నారు, తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అన్నారు. అది నేనన్న మాట కాదు కదా నాయన. కాబట్టి ఆ భారతాన్ని ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. వారి కింద మనం వారి పాదదాసులమే. కాబట్టి అది ఆ సద్గురుమూర్తి కరుణ వల్లనే. కాబట్టి గురుదేవ మీ దివ్య కరుణ వల్లనే కదా మంచి చెడ్డలు యోచించనాయే. గురుదేవ మీ దివ్య కరుణ వల్లనే కదా ఆగామి సంచితాలన్నీ బాయే. గురుదేవ మీ దివ్య కరుణ వల్లనే కదా సంసార బాధలు తొలగిపోయే. గురుదేవ మీ దివ్య కరుణ వల్లనే కదా పుట్టు గిట్టుటలన్నీ వట్టివాయే. గురుడ మీ దివ్యమైనట్టి కరుణ వల్ల పరమ పదవిని చూడ భ్రాంతి బాయే. వాసరము వాడ పలియాగ దాస వినుత విమల సుగుణ ప్రకాశ శ్రీ వెంకటేశ. జై సద్గురు బ్రహ్మరాజ్ కి. ఇకపోతే రెండవ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగం. ఓయే ధృతరాష్ట్ర మహారాజా, అలాంటి దుఃఖంతో కన్నీరు గార్చే అర్జునును చూసి శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే, అయ్యా వినరా భారత వీరా గీతను వీనుల విందుగనో. ఇంటి సమయమున నీకి మోహము ఎట్టు కలిగినోయి. ఇంటి సమయమున నీకి మోహము ఎలా కలిగినోయి. పిరికి పందవని పారుపోతువని పిలువబడుపోయి.
కలిగిందయ్యా. నువ్వు ఈ సమయంలో పారిపోయినట్టయితే వీరికి పందవని పారిపోతు అని పిలువబడతావయ్యా. భీష్మాదులను ఏ విధంగా ఎటుల తుంచాలనో నేను చెప్తానయ్యా. గాంధీవం చేపట్టి యుద్ధానికి కదిలిలెమ్ము అనే వరకు అర్జునుడు ఏమంటున్నాడయ్యా అంటే, అయ్యా వినరా భారత వీరా గీతను వీరుల విందులను. అయ్యా బుద్ధులను హతమార్చగా వచ్చే భోగమెందుకయ్యా. ఓ పచ్చినెత్తుటి కట్టి కంటే చిట్టెద కేశావా. అయ్యా శ్రీకృష్ణ పరమాత్మ పూజ్యులను పెద్దవారిని హతమార్తగా వచ్చే భోగం నాకెందుకయ్యా. ఆ పచ్చి నెత్తుటి కూటి కంటే భిక్ష నెత్తుకొని బతుకుతానయ్యా అంటున్నాడు అర్జునుడు. అనేవారికి అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే, అయ్యా క్షత్రియమున కప్ప కీర్తి గదా భిక్షాటనము పాత. ఓ క్షత్రియమున కప్ప క్షత్రియమున కప్ప కీర్తి గదా భిక్షాటనము పాత. ధర్మమును యోచించినట్టుట తగిన పని పాత. ఓ అర్జున, క్షత్రియులకు అనగా రాజులకు భిక్షాటనం చేయటము అపకీర్తి కదా. కానీ నీ ధర్మాన్ని నువ్వు పాటించాలయ్యా. నీకు యుద్ధం చేయడం ధర్మం, కానీ భిక్షం అడుక్కోవటం నీకు ధర్మం కాదు అని అర్జునుడితో అనేవారికి అర్జునుడు ఏమంటున్నాడంటే, యుద్ధమా లేక భిక్షాటనమా, నా పద్ధతికి అనుకూలం ఏది, ధర్మం ఏది, అధర్మం ఏది త్వరగా తెలుపు కేశవా అనే వరకు శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే, భగవద్గీత చానము పవన గంగా పానము. ఏడువ తగని వారికి సైతుతుంటే ఆ చేయి దేహముల భేదము. పండితులెప్పుడు బ్రతికిన వారికై గాలి దుఃఖములు పొందరో. పోయి అర్జున, ఏడవదగని వారిని గురించి ఏడుస్తావు ఎందుకయ్యా. ఈ దేహముల యొక్క భేదం తెలిసిన పండితులు ఎప్పుడు కూడా చచ్చిన వారిని గురించి కానీ బ్రతికిన వారిని గురించి కానీ జాలి కానీ దుఃఖాలు కానీ పొందరయ్యా. అందుకని ఓ అర్జున అప్పుడు ఏమంటున్నాడంటే, వినరా భారత వీరాగి వీరుల విందులను. నేను నీవు విస్మృతుడు నిలిచి ఉండునెప్పుడు. ఈ దేహాలను పొందక పూర్వం చూపిమ్మటగాని మన శరీరం నశించిపోయిన శాంతి తంబే. జీవులకి బాల్యం యవ్వనము ధరయో. వినరా భారత వీరా గీతను వీనుల విందుగను. మన శరీరము నశించిపోయిన పుణ్య శాంతి తంబే. జీవులకి దేహమున బాల్యము యవ్వనము ధరయో. వరుసగా వచ్చిన ఎదులే మరణం పొందుతున్న రోజు. దీని తెలుసుకొని మోహము జందరు తీరులు పండితులు. అర్జున, మన శరీరాలు నశించిపోయినా గాని ఉనికి శాశ్వతంగా ఉంటుందయ్యా. జీవులకి బాల్యము యవ్వనము కౌమారము ఎట్లా వస్తుందో అట్లనే మరణము కూడా ఒక రోజు వస్తుందయ్యా. దీన్ని తెలుసుకున్నటువంటి పండితులు ఎప్పుడు కూడా మోహము చెందరు. అంతేగాక వీళ్ళందరిని చూసి నీవు దుఃఖింపబడటానికి గల కారణం ఏమిటంటే,
తందన్న తాన తందన్న తాన తందన్న తాన తందన్న తాన తానే తందన దేవానందన నేను జీవం తేడా ఎప్పుడు మానక మొదలోయి మానక మొదలోయి ఇంద్రియాలతో ఆ మమకారం విషయాదులతోచి విషయాదులతోచి ఆ సంయోగాలను వియోగాలను సంతస వేగములో సంతస వేగములో కలగజేయును వాటిని పొందక కనుము మృత్యుతోవా కనుమ మృత్యుతోవా ఈ ఇంద్రియాలతో ఈ మమకార విషయాలకు వచ్చినట్టయితే సంయోగాలు వియోగాలైన సంతస భేదాలు లేకుండా పోతాయి నాయనా. కాబట్టి భగవద్గీత వేదాంత శాస్త్రము ప్రతి శాస్త్రానికి ఒక పరిభాష అంటూ ఉంటుంది. ఆ పదాలు కొన్ని తెలిసి ఉంటేనే గాని ఆ శాస్త్రం తేలిగ్గా బోధపడుతుందని ఆయన ప్రయత్నించి చెప్తాను నేను. అయితే ఇంద్రియాలంటే ఏమిటి అంటే రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా కన్ను ముక్కు నాలుక చెవులు కాయము అనువైదు ఇంద్రియాలు అని గ్రహించు వాటిని విషయాలంటారు. అక్కయ్య అన్నయ్య ఏంటి ఇంద్రియాలు ఇంద్రియాలు అంటున్నాడు. నాకేటు అర్థం కావట్లేదు అక్కయ్య. నాకు చెప్పు. నాకు తెలుసులేమో. ఏంటో చెప్పక్కయ్య. నాకు తెలుసంటే అయ్యో చెప్పకయ్య తల్లి. ఇంద్రియాలంటే ఆ, నల్లగా ఇంత లావుగా ఉంటాయి. అందుకంటే మెత్తగా పొలం ముట్టుకొని ఆ, వేడి పాలు వేసుకొని తాగితే ఆ. అది కాదే తల్లి. ఇంద్రియాలంటే అవి కాదు. ఇంద్రియాలంటే అవి అనుకుంటున్నావా? అవును. ఇంద్రియాలు కావయి. ఆ. ఇంద్రియాలు వాటి ఇంద్రియాలు అంటారు. ఇంద్రియాలంటే లోపల ఉంటాయి ఇంద్రియాలు. సర్ది చేస్తే సొంటి ఇంద్రియాలు సర్దుకోదు. సన్నాసిని నాకే తెలుస్తుంది. అలానా? సరే అన్నయ్య గురుగారు. జై సద్గురు బ్రహ్మహారాజుకి. అమ్మా ఆ ఇంద్రియాలను గురించి నేను చెప్తాను. చెప్పండి. ఆకాశ పంచకం అంతరేంద్రియములో ప్రాణాదులను వాయు పంచకంబు జ్ఞానేంద్రియంబులు వైశ్యానర పంచకం మప్పు పంచకము శబ్దాదులైదో కర్మేంద్రియంబులు కడుభూమి పంచకం ఇట్టు 25 ఇంద్రియములు ఇవి ఆత్మగాదని ఇన్నిటిని ఎరిగేటి ఎరుటయే పరమాత్మ ఎరిగే సాంఖ్యయోగంబు సాధించి సజ్జనుండు ముక్తి చెందును మీ పాద భక్తితోనో రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాససం రక్షితావా. ఆకాశ పంచకం అంతరేంద్రియములు జ్ఞానము మనసు బుద్ధి చిత్తము అహంకారము సమాన వ్యాన ఉదాన ప్రాణ అపానములు మరి ప్రాణేంద్రియములు స్తోత్రము తప్పు స్తోత్రము తప్పు చక్షు గ్రహణము అవి మరి అగ్ని పంచకమైనటువంటి జ్ఞానేంద్రియాలు శబ్ద స్పర్శ రూప రస గంధాలు మరి అది విషేంద్రియాలు వాక్కు పాణి పాదము గుహ్యము గుదము కర్మేంద్రియాలు ఈ 25 ఇంద్రియాలతో కూడుకున్నటువంటి శరీరం మాది. ఇంద్రియాలంటే అది కానీ ఆ మిరియాలని పట్టుకొని ఇంద్రియాలు అమ్మా సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తలిచే ధీరుడు మోక్షం పొందటానికి తగ్గి ఉంటాడు. అంతేగాక
ఎప్పుడు ఉండే ఆత్మకు లేకపోవడం లేదని, అనినిత్యమైన శరీరానికి నిత్యత్వం ఉందని ఈ సదసత్తులైన ఆత్మ దేహముల యొక్క విచారణ చేస్తాడు. అందుకని పరమాత్మ ఏమంటున్నాడంటే, తందన్న తానా తందన్న తానా తానే తందానా దేవానందనా. ఆత్మయంతటా నిండియుండుట అంతరేతబోదు అంతరేతబోదు. ఆత్మను తంతే వాడు ఎంతట అగుపించగబోదు అగుపించగబోదు. దేవానందనా తందన తాన తందన తాన తానే తందనా దేవానందనా. సచ్చేదెప్పుడు దేహమే ఈ సంగతి నిజమయ్యా ఈ సంగతి నిజమయ్యా. ఆ చినిగిన గుడ్డల గిరిచి ఎట్లు నవచేలాలు గట్టెదమో నవచేలాలు గట్టెదమో. తందన అఖిలే విరిగిన శరీరాలను ఆత్మ వదిలివేసి ఆత్మ వదిలివేసి. కొత్త కొత్త దేహాల ధరించు కొత్తదేమి కాదు ఇది కొత్తదేమి కాదు. పోయి అర్జున, ఈ సచ్చేది ఎప్పుడు దేహమేను. చినిగిన గుడ్డలను విడిచిపెట్టి మనము ఎట్లయితే కొత్త వస్త్రాలను ధరిస్తామో అట్లే జీర్ణమైనటువంటి శరీరాలను వదిలివేసి ఆత్మ కొత్త దేహాలను ధరిస్తుంది. ఇది కొత్తదేమి కాదయ్యా. అంతేగాక అర్జున, అయ్యా గీత రహస్యాన్ని ప్రీతితో మెరిగితే పాతకాలు కాలిపోతాయ్యా. ఆ గీత రహస్యాన్ని ప్రీతితో మెరిగితే పాతకాలు కాలిపోతాయ్యా. శాస్త్రాల వేధింపబడదయా హర హర. అగ్ని చేత హింపబడదయా హర హర. నీటి చేత నడవకపోదయా హర హర. గాలిలో ఆరగబోదయా హర హర. పంచభూతాలతో బంధింపబడతోయి పంచేంద్రియాలకు అవ్విడతోయి గీత రహస్యాన్ని. పోయి అర్జున, ఈ ఆత్మ అస్త్ర శస్త్రాలచే భేదింపబడింది, అగ్నిచే దహింపబడింది, నీటిచే తడవనిది, గాలిలో ఆరంది. ఈ పంచభూతాలతో బంధింపబడదయా. ఈ పంచ ఇంద్రియాలకు కూడా అగుపించగా ఉంటుంది ఈ ఆత్మ. అంతేగాక అర్జున, అయ్యా పుట్టినవాడో గిట్టుట సత్యం పుట్టినవాడో గిట్టుట సత్యం గిట్టినవాడు పుట్టుట నిత్యం ఆ పుట్టుట గిట్టుట ఆపరాని పుస్తక పూర్వం ఎట్టులుండేనా గిట్టిన పిదప ఎట్టులుండునా. అతి ఆత్మ ఈ ఇంద్రియాలకు అంతు సిక్కదయ్యా. అయ్యా అనుభవ మాత్రము చేత తెలియని ఆత్మతత్వమయ్యా. ఓయ్ అర్జున, పుట్టినవాడు గిట్టుట సత్యము, గిట్టినవాడు పుట్టుట నిత్యము. ఈ పుట్టుట గిట్టుట అపరానిదయ్యా. పుట్టక పూర్వము ఎట్లుండేనే తెలియదు, గిట్టిన పిలువల ఎట్లుంటామో తెలియదు. అట్టి ఆత్మ ఈ ఇంద్రియాలకు అంతు చిక్కదయ్యా. అనుభవ మాత్రము చేత అంటే సద్గురువులని ఆశ్రయించి మాత్రమే తెలుసుకోదగినది. కావున అందరూ కూడా సద్గురువులని ఆశ్రయించి వారి యొక్క గురుసేవ చేసి ఆ గురువు గారి దగ్గర నుంచి
నేర్చుకున్నట్టయితే తెలుస్తుంది. అవును. అలాంటి ఆత్మన అనుభవానికి నీవు ప్రయత్నించినా యుద్ధం చేయను అనడానికి వీల్లేదు. ఎందుకంటే దేవదేవ గురు దేవారణ జయ భావా వినుమయ్యా, యా దేవదేవ గురు దేవారణ జయ భావా వినుమయ్యా, క్షత్రియ జాతికి ధర్మము యుద్ధము చక్కగా వినుమోయి, సమరములో నా సచ్చిన రాజు స్వర్గవాసి యగునో, అయ్యా బ్రతికి ఉన్నచో రాజ్యము జయము ప్రాప్తించును గాదా. ఓయ్ అర్చన, క్షత్రియులు అనగా రాజులకు యుద్ధం చేయటం ధర్మమయ్యా. సమరంలో అంటే యుద్ధంలో రాజు చనిపోయినట్టయితే స్వర్గవాసి అవుతాడు, బ్రతికి ఉన్నట్లయితే జయము మరియు రాజ్యము లభిస్తుంది. కావున అందుకని శ్రీకాంచనపురి గౌరీ రమణ సిద్ధజన భవహరణ, శ్రీకాంచనపురి గౌరీ రమణ సిద్ధజన భవహరణ, శ్రీకాంచనపురి గౌరీ రమణ సిద్ధజన భవహరణ, సుఖ దుఃఖాలను లాభ నష్టము సమముగ మదినెత్తి, ఆ ఫలమాసింపక యుద్ధము చేసిన పాపమంటతోయి, జ్ఞాన యోగము కర్మయోగము గనక రెండునొకటే, ఆ వేరు వేరుగా నుండవు వాటిలో భేదమెంతలేమో, ఫలితము కోరక పలుకు చేయమని తెలిసి కుదురుకొనును, ఫలితేయుగలో గల పెద్దనము ఫలితమందు లేదు, ఫలము కలిగిన కలగకున్న భావముతోనుంటే, ఆ ఫలము కలిగిన కలగకున్న తమ భావముతోనుంటే, ఆ చావు పుట్టుకల సంసారాదుల సంఖ్యలలో ఏడో, మాయబోయి వైరాగ్యం కలిగి సమాధి నందగలవో, పోయి అర్జున, సుఖాలని దుఃఖాలను కూడా లాభ నష్టాలని సమముగా మధ్యలో ఉంచుకోవాలయ్యా. ఫలము ఆశింపకుండా యుద్ధము చేసినట్టయితే నీకు పాపం అంటదు. జ్ఞానయోగము కర్మయోగము ఈ రెండు కూడా ఒకటే, వేరు వేరుగా ఉండవు. వాటిలో భేదము ఎంచలేము మనం. ఫలితము కోరకుండగా పనులు చేసినట్లయితే నీ మది నిలుస్తుంది. పని చేయుటలో గల పెత్తనము ఫలితమందు లేదు. ఫలము కలిగినా కలగకున్నా కూడా సమభావముతో ఉండాలి. అప్పుడే సాగు పుట్టకల యొక్క సంసారాదుల యొక్క సంఖ్యలు వీడిపోతాయి. మాయపోయి వైరాగ్యము కలిగి సమాధి నందగలవు. కాబట్టి అర్జున, శ్రీకాంచనపురి గౌరీ రమణ శ్రీజన భవహరణ, యోగాభ్యాసం యోగాభ్యాసం నీ మనసు బాగు చేసుకొని, ఆ మనసుకు నిలకడలేని జనార్దన మరుత నిశ్చయంబో, పోయి
నీ యొక్క మనసు యోగ అభ్యాసం చేత బాగు చేసుకోవయ్యా. ఏ విధంగానంటే ఏ విధంగా అన్నయ్య? అయ్యా నీవు విషయానికి వచ్చినట్టయితే అయ్యా అది ఎలాగంటే అయ్యా తందానా తందానే తందానా విశేషించనే విద్యాశక్తి ఆ విద్యాశక్తి కోరిక గలుగా కోరిక వలనే క్రోధము గలుగా క్రోధము వలనే మోహము గలుగా మోహము చేతని విస్మృతి గలుగా విస్మృతి చేతను బుద్ధినాశనం బుద్ధినాశమే సర్వనాశమై శ్రద్ధగా వినుమోయే అయ్యా విజయించనే చెరుకు మూలమని వినుమోయి పాట ఓయ్ అర్జున విషయ చింతనే విషయాన్ని నువ్వు చింతించినట్టయితే దాని మీద విషయ ఆసక్తి అవుతుంది. ఆ ఆసక్తి వల్లనే కోరికలు కలుగుతాయి. ఆ కోరికల వల్లనే మోహం కలుగుతుంది. ఆ మోహం వల్లనే విస్మృతి కలుగుతుంది. ఆ విస్మృతి చేతనే బుద్ధి నాశనం అయిపోతుంది. ఈ బుద్ధి నాశనమే సర్వనాశనానికి కారణం కాబట్టి ఆ మొదటిదైనటువంటి విషయ చింతనకు నీ బోధయ్యా అని చెప్పి కాబట్టి మనసుకు నిలకడగలిగే మార్గం ఎలా ఉంటుందంటే శ్రీకాంచనపురి గౌరీ రమణ జన పవహరణ నిష్ఠుడైనటువంటి స్థితప్రజ్ఞుడు ఈ విధంగా ఉంటాడయ్యా. అతనికి అహంకారము ఉండదు, మమకారం ఉండదు. ఇట్టి దానిని అహంకార మమకారాలు లేని దానినే బ్రహ్మస్థితి అని అంటారు. ఆ బ్రహ్మస్థితిని పొందినటువంటి నరునకు మోక్షం ప్రసాదిస్తుంది అనుచు సాంఖ్య యోగాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పాడు. ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రం, శ్రీ కృష్ణార్జున సంవాదమైన శ్రీమద్ భగవద్గీతలోని సాంఖ్యయోగం అనే 2వ అధ్యాయము సమాప్తం. జయ సద్గురు మహారాజ్. హారతి గొనుమా
మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.